హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ చందుని. మీరు చూస్తున్నారు చందు ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ వచ్చి ఏపీ 10వ తరగతి ఫలితాలు, డేట్ ఫిక్స్, రిజల్ట్స్ చూసుకోండి. ఇలా దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలియజేశాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోస్ ఉన్న ప్రతి ఒక్కరు మన ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన బెల్ ఐకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో, మెసేజ్ రూపంలో రావడం జరుగుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఏపీఎస్ఎస్సి రిజల్ట్స్ 2025 సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి ఏపీఎస్ఎస్ ఫలితాలను ఏప్రిల్ 23, 2025న ఉదయం 11 గంటలకి విడుదల చేస్తుంది. విజయవాడలోని బిఎస్ఈ ఏపీ కార్యాలయంలో జరిగే పత్రికా సమావేశంలో ఈ ఫలితాలను అధికారికంగా ప్రకటిస్తారు. మార్చి 15 నుంచి మార్చి 31, 2025 వరకు జరిగిన పరీక్షలకు సుమారు 6,19,275 మంది విద్యార్థులు హాజరయ్యారు. గ్రేడింగ్ సిస్టమ్ ఫలితాలు A1 అత్యధిక గ్రేడ్ 91 నుంచి 100 మార్కుల నుంచి, ఈ అత్యల్ప గ్రేడ్ 0 నుంచి 34 మార్కుల వరకు గ్రేడ్ రూపంలో ఇవ్వబడతాయి. CGPA క్యుములేటివ్ గ్రేడ్ పాయింట్ యావరేజ్ 10 నుంచి 2 మధ్య ఉంటుంది. పాస్ మార్కులు ప్రతి సబ్జెక్టులో కనీసం 35% మార్కులు, 100 మార్కులకి 36 మార్కులు, రెండో పాస్కు 20 మార్కులు సాధించాలి. మొత్తం 600 మార్కులకు ఈ సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్టుకు 80 మార్కులు థియరీ, 20 మార్కులకు ఇంటర్నల్ అసెస్మెంట్గా కేటాయించబడతాయి. ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలి? విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్తో కింది వెబ్సైట్ ద్వారా ఫలితాలను చూడవచ్చు. అధికారిక వెబ్సైట్ results.bsc.ap.gov.in చెక్ చేసుకోవచ్చు. manabadi.co.in కూడా చెక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో చెక్ చేయడానికి దశలేమి? ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్ మార్చ్ 2025 రిజల్ట్స్ అని లింక్పై క్లిక్ చేయండి. హాల్ టికెట్ నెంబరు, అవసరమైన వివరాలను నమోదు చేయండి. సబ్మిట్ బటన్పై క్లిక్ చేయండి. ఫలితం స్క్రీన్పై కనిపిస్తుంది. దాన్ని డౌన్లోడ్ చేసి భవిష్యత్తు ఉపయోగం కోసం ప్రింటౌట్ తీసుకోండి. SMS ద్వారా ఫలితాలు. SMS సేవ ద్వారా ఫలితాలను చూడడానికి విద్యార్థులు తమ హాల్ టికెట్ నెంబర్తో ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు ఫార్మేటివ్లో 55352 నంబర్కు మెసేజ్ పంపాలి. ఉదాహరణకు ఎస్ఎస్సి 1234567890. బిఎస్ఎన్ఎల్ వినియోగదారులు అయితే 1255225. వోడాఫోన్ అయితే వినియోగదారులు 58888. ఎయిర్టెల్ వినియోగదారులు 52800 నంబర్కి కాల్ చేయవచ్చు. SMS ఫలితాన్ని భవిష్యత్తు సూచన కోసం సేవ్ చేసుకోండి. వాట్సాప్ ద్వారా ఫలితాలు. విద్యాశాఖ విద్యార్థులు తల్లిదండ్రులు ఫోన్ నంబర్లను సేకరించి ఫలితాలను వాట్సాప్ ద్వారా పంపుతుంది. ఫలితాలు విడుదలైన వెంటనే నమోదిత మొబైల్ నెంబర్కు మార్కులు పంపబడతాయి. డిజిలాకర్ ద్వారా యాప్ లేదా వెబ్సైట్ ద్వారా ఆధార్ నెంబరు, మొబైల్ నెంబర్తో రిజిస్టర్ చేసి హాల్ టికెట్ నెంబర్తో మార్క్స్ మెమోను డౌన్లోడ్ చేసుకోవచ్చు. మార్క్స్ మెమోలో ఉండే వివరాలు: విద్యార్థి పేరు, హాల్ టికెట్ నెంబరు, జిల్లా పేరు, సబ్జెక్ట్ వారీగా మార్కులు, గ్రేడ్ A1 నుంచి ఈ మొత్తం మార్కులు, CGPA, పాస్ ఆర్ ఫెయిల్ స్థితి. సప్లిమెంటరీ పరీక్షలు ఎప్పుడు ఉంటాయి? ఇక్కడ చూసుకుంటే 2025 ఏపీఎస్ఎస్సి పరీక్షలలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థులు మే, జూన్ 2025లో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు హాజరు కావచ్చు. సప్లిమెంటరీ ఫీజు 3 సబ్జెక్టులు లేదా అంతకంటే తక్కువ ఉంటే 110, 3 కంటే ఎక్కువ సబ్జెక్టులు ఉంటే 125 రూపాయలు. గత సంవత్సరం ఆధారంగా మార్కుల రివాల్యుయేషన్, రీకౌంటింగ్. ఫలితాల్లో సంతృప్తి చెందని విద్యార్థులు ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30, 2025 వరకు రివాల్యుయేషన్ లేదా రీకౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రీకౌంటింగ్ ఫీజు సబ్జెక్టుకి 500, రివాల్యుయేషన్ ఫీజు సబ్జెక్టుకు 1000 రూపాయలు. దరఖాస్తు ప్రక్రియ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటుంది. మార్కుల్లో మార్పు ఉంటే సవరించిన మార్క్స్ మెమోని జారీ చేయబడుతుంది. ఇది ఫ్రెండ్స్ మనకు వచ్చిన లేటెస్ట్ సమాచారం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. జై హింద్.